ఓం పలుకో. శ్రీ గురువే నమః. శ్రీ గురువే నమః. నమః. శ్రీ ఓం. శ్రీ ఓం. 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 శ్రీ శ్రీ గురువే 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 నమః. నమః. అయితే ఈరోజు పిల్లలకి చదువు రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు తెలుగులో అక్షరాలు ఆ నుండి చెప్పమ్మా. అమ్మ, ఆ, ఆవు, ఆ, ఇటుక, ఆ, ఈగ, ఆ, ఉడుత, ఆ, ఉయ్యాల, ఆ, ఎలుక, ఆ, ఏడుగు, ఏనుగు, 5, ఆ, 1, ఆ, ఒకటి 9, ఒకటి తర్వాత అంగడి, ఓడ, ఓడ, అవుటు, అంగడి, అంతఃపురం. అంతఃపురం. అది ఈరోజు ఆ నుండి చెప్పాం కదా, ఆ నుండి అమ్మహ వరకు ఆహా వరకు చెప్పాం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏబిసిడీలు చెప్పమ్మా. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. నంబర్స్ 1 2 చెప్పు. 1 2 చెప్పమ్మా. 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 19 20 21 22. ఓకే 20 చాలే. టేబుల్స్ చెప్పమ్మా. 2 టేబుల్ చెప్పమ్మా. 2 1 ja 2 2 2 ja 2 3 ja 6 2 4 ja 8 2 5 ja 10 2 6 ja 2 2 7 ja 14 2 8 ja 16 2 9 ja 2 10 ja 20. వర్డ్స్ తెలుగు వర్డ్స్ ఏమని చెప్పమ్మా. ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పమ్మా. తెలుగు వర్డ్స్ ఇందాక చెప్పావు కదా, ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పు. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for hen, I for ice cream, J for J for jug, okay, very good. K for kite, L for lion, M for M for monkey, okay, very good. N for nest, O for owl. ఓకే. ఇప్పుడు నీకు ఆ నుండి అమ్మ దాకా వచ్చు. ఏ నుండి జడ్ వరకు అక్షరాలు లెటర్ వచ్చి 1 నుండి నంబర్స్ ఎంత తెలుగులో చెప్పు. నంబర్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 11 తర్వాత 12 12 13 14 15 16 17 19 18 19 20. ఇప్పుడు ఉదయాన్నే నువ్వు చదువుకోవాలంటే ఉదయాన్నే లేచి ఏం చేయాలి? అమ్మా నాన్నకి నమస్కారం పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? గురువుకి గురు మంత్రం చదువుకోవాలి. ఓం శ్రీ రాకపోతే గురు మంత్రం పూర్తిగా రాకపోతే ఏం చేయాలి? ఓం శ్రీ గురువే నమః అని చదువుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సరస్వతి దేవి ఎలా ఉంటుంది కదా, సరస్వతి దేవిని తలుచుకొని దండం పెట్టుకోవాలి. తర్వాత ఉదయాన్నే లేచి ఏం చేస్తావు? ఎన్ని గంటలకు లేస్తావు? ఉదయాన చదువుకోవాలంటే ఎన్ని గంటలకు లేయాలి? 5కి. వెరీ గుడ్. 5 గంటలకు లేచి చదువు ముఖం కడుక్కొని ముఖం కడుక్కొని చదువుకోవాలి. స్టడీ అవర్ అయినాక ఏం చేస్తావు? స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తావు. స్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఏం చేయాలి? తర్వాత స్కూల్కి పోతావు. స్కూలు లేకపోతే ట్యూషన్ ఉంటే ట్యూషన్కి పోయేసి 6 గంటలకు ట్యూషన్ ఉంటే ట్యూషన్కి పోయి తర్వాత స్కూల్కి పోతావు. స్కూల్కి పోయిన తర్వాత మీ మిస్కి పోతాను ఏం చేయాలి? స్కూల్కి పోగానే మీ మిస్కి నమస్కారం పెట్టాలి. మీ మిస్కి ఏం చేయాలి? మిస్ సార్కి ఏం చేయాలి? నమస్కారం. ఇట్లా పెట్టాలి. ఎలా కాదు, మీరు నమస్కారం అనేది ఈ విధంగా పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? సాయంత్రం మధ్యాహ్నం వచ్చేసావు, బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం చేసావు, అయిపోయింది. సాయంత్రం వచ్చి తాను ఏం చేయాలి?
సాయంత్రం స్కూల్ వదలంగానే లాస్ట్ అవర్లో ఏం చేయాలి? గేమ్స్ ఏదైనా ఉంటే ఆడుకోవాలి. లాస్ట్ గేమ్స్ ఆడుకోవాలి. గేమ్స్ తర్వాత ఏం చేయాలి? గేమ్స్ వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఏం చేయాలి? హోంవర్క్లు పూర్తి చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? స్నానం చేసి ట్యూషన్ పోవాలి. లేదా మొహం కొట్టుకొని ట్యూషన్ పోవాలి. ట్యూషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆకలి అయితే అన్నం తిని స్టడీ అవర్లో కూర్చోవాలి. ఆకలి అయితే కొద్దిగా తిని లేదా పాలు తాగి స్టడీ అవర్లో కూర్చోవాలి. ఇప్పుడు చదువు కష్టంగా ఉందనుకో నీకు, అప్పుడు ఏం చేయాలి? 1కి 4 సార్లు చదవాలి. బాగా 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 చదవాలంటే ఏం చేయాలి? 1కి 4 సార్లు చదవాలి. ఒకవేళ తెలియకపోతే ఎవరిని అడగాలి? టీచర్ని. ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళన అమ్మ నాన్న చదువుకుంటే చదువు రావాలి. కాబట్టి చదువు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాగా చదువుకోవాలి, ఆడుకోవాలి, అందరికీ నమస్కారాలు పెట్టాలి, గురువుకి తలుచుకోవాలి. ఓకేనా? ఇవన్నీ నీకు వచ్చు కదా, వెళ్ళి చేస్తావు కదా. ఇప్పుడు నువ్వు చేస్తూ పోతే ఇంకోటి నువ్వు జోలికి బాగకూడదు. మనం ఎవరన్నా ఏమన్నా నువ్వు చదువుకుంటావు, నువ్వు ఎవరైనా గేలు చేసినా ఏం చేయాలి? 1-2 సార్లు చూసి 3ఓసారి మామకు చెప్పాలి. 1-2 సార్లు గమ్మునుండి 3ఓసారి నువ్వు డిస్టర్బ్ చేస్తుంటే మామకు చెప్పాలి. మామకు చెప్పిన పరిచయం బాబు కాకపోతే ఏం చేయాలి? తర్వాత అమ్మ నాన్నకి చెప్పాలి. అంతేకాదు మనము ఒకరిని కొట్టకూడదు. స్కూల్లో పిల్లలందరూ మన ఫ్రెండ్సే. ఓకేనా? పిల్లలు కొట్టుకొని చేయకూడదు. ఓకేనా? ఏదైనా ఉంటే ఎవరైనా ఏదైనా అంటే ఒకటి చూసి గమ్మున మౌనంగా ఉండి 2 సార్లు చూసి 3ఓసారి కూడా అట్లా చేస్తుండే పెద్ద పిల్లలు మామకు చెప్పాలి. మామ కూడా పట్టించుకోకపోతే ఇంట్లో